హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనకు ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫార్ములాస్, పెరిమీటర్స్ అండ్ ఏరియా ఆఫ్ సమ్ 2D అండ్ 3D ఫిగర్స్ చూద్దామండి. ప్రతిదానికి పెరిమీటర్, ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ మీన్స్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేది. సో సైడ్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తే పెరిమీటర్ ఏమో 4 ఇంటూ సైడ్ అవుతుంది, ఏరియా ఏమో సైడ్ ఇంటూ సైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రెక్టాంగిల్ లెంత్, బ్రెడ్త్ అనే 2 మెజర్మెంట్స్ ఉంటాయి. సో పెరిమీటర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ L+B, 2 లెంతులు 2 బ్రెడ్త్లు అనమాట. ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. నెక్స్ట్ సర్కిల్, రేడియస్ అనే ఒక మెజర్మెంట్ ఉంటుంది. పెరిమీటర్ వచ్చి 2πr అవుతుంది, ఏరియా ఈక్వల్స్ టు πr² అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఈక్వల్స్ టు A+B+C, 3 సైడ్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. హైట్ అనేది పర్పెండికులర్ లైన్ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్యారలోగ్రామ్, సైడ్స్ ఏమో AB అవుతాయి, హైట్ ఏమో H అవుతుంది. సో పెరిమీటర్ వచ్చి 2A + 2B, 2 లెన్స్ + 2 బ్రెడ్త్స్ అనమాట. ఏరియా ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్ అనమాట. సెక్టార్కి పెరిమీటర్ θ/360 ఇంటూ 2πr, ఏరియా అయితే θ/360 ఇంటూ πr² అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సర్క్యులర్ రింగ్, స్మాల్ సర్కిల్ రేడియస్ ఈజ్ R, క్యాపిటల్ సర్కిల్ రేడియస్ ఈజ్ R. సో ఏరియా ఈక్వల్స్ టు π ఇంటూ r² మైనస్ r², క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పైథాగరస్ థీరం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హియర్ C is the hypotenuse, A and B are the 2 sides అనమాట. దెన్ C² ఈక్వల్స్ టు A² + B² అవుతుంది. దెన్ C ఈక్వల్ టు √A² + B². దిస్ ఈజ్ ద పైథాగరస్ థీరం. నెక్స్ట్ స్పియర్, సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 4πr², వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3πr³. నెక్స్ట్ ట్రెపీజియం, ABCD are the sides of a trapezium. Then H is the height of the trapezium. Perimeter equals to A + B + C + D. Area equals to H/2 A + B. Next cube, area equals to, this is total surface area. Area equal to 6L², volume equals to L3. ఒక్కొక్క సైడ్ L అయితే ఏరియా అనేది 6L² అవుతుంది, వాల్యూమ్ అనేది L³ అవుతుంది. క్యూబాయిడ్, లెంత్, బ్రెడ్త్, హైట్ 3 మెజర్మెంట్స్ ఉంటాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు 2LB + 2BH + 2HL అనమాట. దీన్నే మనము 2 కామన్ తీసేసి LB + BH + HLగా కూడా రాయచ్చు అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు L × B × H అనమాట. నెక్స్ట్ సిలిండర్, హైట్ H, R రేడియస్ అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πr × R + H, వాల్యూమ్ ఈక్వల్స్ టు πr²H. నెక్స్ట్ కోన్, హైట్ అనేది H, రేడియస్ అనేది R అయితే సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు πr × R + H అవుతుంది. వాల్యూమ్ ఈక్వల్స్ టు 1/3 πr²H. πr × R + L. L అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఇవి మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫిగర్స్ యొక్క పెరిమీటర్ అండ్ వాల్యూమ్స్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.